నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం బాలల చట్టాలు న్యాయ సహాయం. అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 4వ సీనియర్ సివిల్ జడ్జ్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ శ్రీమతి పి దేవి మానస్ గారు, అలాగే న్యాయవాది పి కుశిల్ కుమార్ గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, జువెనైల్ చట్టం ఆవశ్యకత ఏంటి, అందులో పొందుపరిచిన విషయాలేంటి? జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది 2016లో మనకి అమలు జరగడం అనేది జరిగిందండి. ఈ యాక్ట్లో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి జువెనైల్ జస్టిస్ బోర్డ్ అని ఉంటుంది, ఇంకొకటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని సిడబ్ల్యూసి అని అంటారండి. జువెనైల్ జస్టిస్ బోర్డులో 18 సంవత్సరాల లోపల ఎవరైనా పిల్లలు నేరాలకి పాల్పడితే వాళ్ళని ఆ బోర్డు ముందు హాజరుపరిచి వాళ్ళ ఒక కేసెస్ని ఎంక్వైరీ చేసి వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకి పునరావాసం అనేది చేయడానికి ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ యాక్ట్లో కూడా మనము చైల్డ్ ఫ్రెండ్లీగా అప్రోచ్ చూడాలి, అంతేగాని అడల్ట్లో వాళ్ళని నేరం చేసిన వాళ్ళలాగా చూడకుండా చైల్డ్ ఫ్రెండ్లీ అప్రోచ్ చూస్తూ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అనేది ఈ యాక్ట్లో అనేది ఇంపార్టెంట్ అయిన అంశం అండి. ఓకే, అలాగే జువెనైల్ బోర్డులో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారండి? ప్రతి డిస్టిక్లో జువెనైల్ జస్టిస్ బోర్డ్ అని ఎస్టాబ్లిష్ అయి ఉందండి. అందులో 3 మెంబర్స్ ఉంటారు. ఒకటి ప్రిన్సిపల్ మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు, వారు జ్యుడిషియల్ ఆఫీసర్ అయి ఉంటారు. ఇంకో 2 సోషల్ వర్కర్స్ ఉంటారు. ఆ 2 సోషల్ వర్కర్స్లో ఒకరు ఖచ్చితంగా ఉమెన్ అయి ఉంటారు. ఓకే, లాయర్ గారు, అలానే సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. సిడబ్ల్యూసి అంటే ఏంటంటేనమ్మా, ఇది సిడబ్ల్యూసి అనేది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అండి. ఇది ఏంటంటే పిల్లలని బాబోగులు అంటే ఇట్లా అనాథ పిల్లలు కానీ, లేకుంటే డిజర్టెడ్ చిల్డ్రన్ కానీ, లేకుంటే కొంతమంది పిల్లలు ఫ్యాక్టరీస్లో పనిచేస్తుంటే ఏంటంటే అక్కడ సిడబ్ల్యూసి ఎంటర్ అవుతుంది. దే విల్ రిస్క్యూ దెమ్. మళ్ళీ తర్వాత వాళ్ళని తీసుకొని స్పెషల్ హోమ్స్లో కానీ, లేకుంటే ఆర్ఫనైజ్ హోమ్స్లో కానీ పెట్టి మళ్ళీ వాళ్ళని రీఇంటిగ్రేషన్ ఇంటూ ది సొసైటీ అని చెప్పి వాళ్ళ ముఖ్య ఉద్దేశం అండి వాళ్ళది సిడబ్ల్యూసి రోల్. అందులో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు? సిడబ్ల్యూసిలో ఇప్పుడు ప్రస్తుతానికి మన 33 జిల్లాలకి గాను 33 సపరేట్ ఎవ్రీ డిస్టిక్ హ్యావింగ్ 1 చైర్పర్సన్ అండి. సిడబ్ల్యూసి చైర్పర్సన్ అంటారు. వాళ్ళకి గాను వాళ్ళకి ఎంబడి సభ్యులుగా ఉన్నందుకు 4 మెంబర్స్గా పెడతారండి. అందులో 4 మెంబర్స్లో ఒక ఉమెన్, తర్వాత 3 మెయిల్ పర్సన్స్ ఉంటారు. సో దే షుడ్ బి క్వాలిఫైడ్ విత్ ఎంఎస్డబ్ల్యూ సోషల్ వర్క్, తర్వాత చైల్డ్ లాస్లో అంటే అనుభవజ్ఞులని పెట్టుకుంటారు అందులో. సో వాళ్ళది ఏజ్ వచ్చేసి మినిమం 35 ఇయర్స్ ఉండాలండి. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న 33 జిల్లాలలో కానీ 3 జిల్లాలకు మాత్రం 2 రాష్ట్రాల్లో ఉన్నాయండి. 2 తెలుగు రాష్ట్రాలలో సపరేట్గా ఉన్నాయండి. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ తెలంగాణకు తీసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజిగిరికి గాను కొత్తగా వేసిన నోటిఫికేషన్ ప్రకారం 2 చైర్పర్సన్స్ ని 8 మంది మెంబర్స్ ని రిక్రూట్ చేయమని చెప్పినారండి. ఓన్లీ దిస్ 3 డిస్ట్రిక్ట్స్. ఎందుకంటే ఇక్కడ కొంచెం చైల్డ్ మీద జరిగే సంఘటనలు కానీ, కేసులు కానీ ఎక్కువనే కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి రాజేష్ గారు. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, నాకు 2019 నవంబర్ 14th మ్యారేజ్ అయింది. మాకు ఒక బాబు. ఓకే, చిన్న గొడవల వల్ల ఆ బాబు తన దగ్గరనే ఉన్నాడు. బాబుని ఓకే, ఈ రోజు బాలల చట్టాలండి, బాలలకు సంబంధించింది పూర్తిగా. అంటే మీ బాబు బాధ్యత ఎవరు తీసుకున్నారు? మీరే తీసుకున్నారు కదా? లేదు మేడం, మా వైఫ్ తీసుకున్నారు. ఇంతవరకు నా బాబును చూపెట్టింది లేదు. 5 years అయిపోయింది, కోర్టులో కేసు వేసింది. ఈ రోజు బాలల చట్టాలండి, ఈ సబ్జెక్ట్ కాదు మనది. ఈ రోజు చట్టంతో విభేదించిన పిల్లలకి సంబంధించిన సలహాలు ఇవ్వడానికి ఈ రోజు కార్యక్రమం మనది. జడ్జి గారు, చట్టంతో విభేదించిన పిల్లలు అంటే ఎవరెవరు వస్తారు? వాళ్ళని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా విత్ లా అంటామట్టి 18 years లోపల ఉన్న వాళ్ళందరూ ఏదైనా అఫెన్సెస్, రకరకాల అఫెన్సెస్ ఉంటాయి ఈ యాక్ట్లో డిఫైన్ చేశారు. పెట్టి అఫెన్సెస్ అని, సీరియస్ అఫెన్స్ అని చెప్పి, హీనియస్ అఫెన్సెస్ అని 3 రకాలుగా అఫెన్సెస్ని విభజించారు. 18 years లోపల ఎవరు మేల్ చైల్డ్ కానీ ఫీమేల్ చైల్డ్ అయినా కానీ ఈ నేరాలకు పాల్పడితే వాళ్ళని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని అంటారు అన్నమాట. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి బాలశౌరి గారు. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. మా కూతుర్ని ఈరోజు బాలల చట్టాల గురించి అండి మనం మాట్లాడుకుంటుంది. చట్టంతో విభేదించిన అయితే ఇప్పుడు 23 సంవత్సరాలు అమ్మాయికి 26 సంవత్సరాలు ఉంది. వాళ్ళిద్దరు సాగుతున్నా
వాళ్ళ రోజు దత్తులు రాసేది కాగితాలు ఇది. ఇప్పుడు నేనేం చేయాలి? ఓకే లాయర్ గారు మేడం క్వశ్చన్ అర్థం కాలేదు. మరొకసారి అంటే చెప్పండి. రిపీట్ ఒక్కసారి క్వశ్చన్. హలో హలో, బాలశౌరి గారు మరోసారి చెప్పండి. మా కూతుర్ని గవర్నమెంట్కి ఇచ్చానమ్మా. ఓకే అయితే వాళ్ళు ఏం చేశారంటే 3 సంవత్సరాలకు మా కూతురు చనిపోయింది. ఆ అమ్మాయి మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. ఓకే అప్పుడు రాసిచ్చారు కదా, అదెకరం లేదు, పైసలు కూడా ఇవ్వలేదు వరకు. పిల్లలు ఉన్నారా అండి? పిల్లలు ఉన్నారా అమ్మాయికి? 26 సంవత్సరాలు అయింది. ఓకే ఇప్పుడు ఆ అమ్మాయిని దత్తత నాకు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి ఆ అమ్మాయిని? ఎన్ని సంవత్సరాలండి అమ్మాయికి? అమ్మా 26 సంవత్సరాలమ్మా. ఓకే ఇప్పుడు దత్తత తీసుకుంటా అంటారా? అప్పుడు ఆ అమ్మాయికి ఎవరు తల్లిదండ్రులు లేరు కదా. అప్పుడు తల్లిదండ్రులు డిగ్రీ పీసీసీ అన్ని చదివించాను. ఓకే ఆ అమ్మాయికి పేరు లేదు, అక్కడ వాళ్ళ ఫాదర్ పేరే పెట్టాను. అంటే ఎవరు దత్తత తీసుకోవాలనుకుంటున్నారు? మీరే తీసుకుందాం అనుకుంటున్నారా? మరి వాళ్ళు లేరు కదమ్మా. ఓకే లాయర్ గారు మీరు ఎట్లా చేయాలి అని అర్థం కావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలశౌరి గారు, మీ కూతురు ఏజ్ 26 ఏళ్ళు అన్నారు కాబట్టి దాని లీగల్ ప్రొసీజర్ ఉంటుందండి. మీరు అడాప్షన్ ఇప్పుడు మీ అమ్మాయిని అడాప్షన్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ మీరు ఏంటంటే సివిల్ జ్యుడిషియల్ అంటే డిస్టిక్, మీ ఏరియాలో ఉన్న డిస్టిక్ కోర్టుకి అప్రోచ్ అయ్యి అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆమె మేజరు, ఆమె ఎక్కడైనా ఉండొచ్చు. బికాస్ యూ ఆర్ సేయింగ్ హర్ ఏజ్ ఇస్ 26 years. బాలశౌరి గారు మీరు, నేను ఏమంటున్నానంటే మీరు మీ డిస్టిక్ కోర్టులో మీరు అప్లికేషన్ అర్జీ పెట్టుకోండి. ఒకవేళ అమ్మాయి మీ ఎంబడి ఉంటా అంటే తీసుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయి మేజర్ కదా, 26 ఏళ్ళు అని చెప్తున్నారు కదా మీరు. కాబట్టి మీరు ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే ఆమె మీ దగ్గర వచ్చి ఉండొచ్చండి. దీంట్లో కారా ఏం హెల్ప్ చేయదు మీకు. కారా అనేది సెంట్రల్ అడాప్షన్ అండ్ రిసోర్స్ అథారిటీ వాళ్ళు దేనికి హెల్ప్ చేస్తారంటే పిల్లలు ఎవరైతే 18 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకే అడాప్షన్ ప్రాసెస్ ఉంటుంది. అడాప్షన్ ప్రాసెస్ కూడా ఏంటంటే మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా చిన్న అమ్మాయిని 14, 15, 16 ఏళ్ళ అమ్మాయిని అడాప్షన్ తీసుకోవాలంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరు అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి. అప్లికేషన్ త్రూ అయినాక ఆఫీసర్స్ వచ్చి మీ దగ్గర ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినాక మీరు మీ ఫైనాన్షియల్ స్తోమత ఉంది అంటే దెన్ దే విల్ డూ ది లీగల్ ప్రొసీజర్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో 26 years అంటే దాంట్లో కారా హెల్ప్ చేయదండి. ఓకేనా సార్? మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి దీపక్ గారు. హలో నమస్తే అండి, చెప్పండి. నేను ఒక దీపకుండమ్మా. నేను ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దాంట్లో ఈ టైం అనేది ఎక్కువ, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేస్తే పిల్లల్లో గేమింగ్, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ ఆడి వాళ్ళల్లో మొత్తం అంతా కూడా కళ్ళు పాడైపోతున్నాయి. అలాగే బ్రెయిన్ లో కూడా ఒక మానసిక ఆందోళన గురై వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలాంటి అటాక్స్ చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ ఆన్లైన్ గేమింగ్ అనే వాటి మీద మనం ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నాం? ఇప్పుడు అవి ఎక్కడి నుంచో తయారు చేసి మన ఇండియాలో వదులుతున్నారు. స్పెషల్లీ ఫ్రీ ఫైర్ అనే గేమ్ వల్ల ఈ మధ్య కాలంలో పిల్లలు డూ ఆర్ డై లాగా తయారైతారు. వాళ్ళు ఏంటంటే ఆ గేమ్ ఇస్తారా, మీరు వస్తారా అంటే మనం రామంటారా అన్న టైప్ లో తయారయ్యారు. అదే ఎఫెక్ట్ అనేది స్కూల్లో పిల్లల మీద కూడా చూపిస్తున్నారు. ఈ రోజు ఒక 10 మంది పిల్లల్ని 10లో 6-7 పిల్లలు గేమ్స్ కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. మైనర్ ఏజ్ లోనే 18 years బిలోనే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలా తల్లిదండ్రులకి మనశ్శాంతి లేకుండా. అలాగే స్కూల్స్ లో విపరీతంగా ఈ యొక్క ఫైటింగ్ కల్చర్ అనేది పెరిగిపోతుంది. మరి దాని మీద మనం మూలాల్లో చికిత్స చేయకపోతే, ఇంత చిన్న వయసులోనే వీళ్ళు మ్యారేజ్ ప్రవృత్తి డెవలప్ అయిపోతే సబ్ కాన్షియస్ మెమరీలో వీళ్ళకి అదే గేమ్ ఉంటుంది. ఆ రక్తమే కనబడుతుంది వాళ్ళకి. రక్తం, ఖర్చులు, గన్స్ ఏదో విధంగా అవసరం డ్యామేజ్ అని దట్ ఈస్ టార్గెట్. మరి ఎలాగ ఈ టైంలో ఈ పిల్లల్ని మార్చాలంటే ఆ ఒక మూలాల్లో మనం చికిత్స చేయలేమా? ఆ గేమ్స్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇక్కడ రాలేకుండా మనం ఏం చేయలేమా? ఓకే జడ్జి గారు.
ఇప్పుడు సొసైటీలో మనకి చూస్తున్నాము పిల్లలు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి. ఆన్లైన్ స్కామ్స్ కానీ, ఫ్రాడ్స్ కానీ, గేమ్స్ కానీ వాళ్ళకి తెలియదు, ఫైటింగ్స్ అలాంటివి చూస్తారు. సో ఫస్ట్ మనం ఇంటి నుంచి పేరెంట్సే ఫస్ట్ వాళ్ళ మీద ఒక సూపర్విజన్ అనేది చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, అక్కడ మనము వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ప్రతి నెలకు కానీ, 6 నెలలకు కానీ, 3 నెలలకు కానీ కౌన్సిలింగ్ చేస్తే బాగా వాళ్ళకి ఇలాంటి ఆన్లైన్ గేమ్స్కి వెళ్ళకూడదు, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే క్రైమ్స్ అవుతాయి అని కొద్దిగా బాగా చెప్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఏమైనా తీసుకుంటే ఇది కొద్ది వరకు అరికట్టించవచ్చు. అలాగే మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా ప్రతి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్లో కానీ కార్యక్రమాలు అనేది చేపట్టిస్తున్నారు. ఇలాంటి గేమ్స్కి అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి, అలానే పిల్లలు ఈ ఆన్లైన్ ట్రాప్లో పడకుండా ఉండడానికి కూడా మనకి లీగల్ అసిస్టెన్స్ అనేది, లీగల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో దీనివల్ల మనం కొద్ది వరకు అరికట్టించవచ్చు. ముఖ్యంగా పేరెంట్స్ అనేది ఇంట్లో చూస్తే బెటర్. అవును. అలాగే అంటే ఇలాంటి పిల్లలకి ఏమన్నా సైకాలజిస్టులు సంప్రదిస్తే ఏమన్నా అంటే మన తరఫు నుంచి, గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి కానీ? జేజేబీలో అయితే అండి మనము ఒక సోషల్ సైకాలజీ డాక్టర్ అనే ఉంటారండి. అది ఓన్లీ CCLకి అప్లై అవుతుంది. సో వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. ఒకవేళ ఇలాంటివి నేరాలు చేశారనుకోండి, ఆన్లైన్ నేరాలు అలాంటివి పాల్పడినప్పుడు వాళ్ళని బోర్డు ముందు హాజరుపరిచినప్పుడు ఆ సోషల్ సైకాలజిస్ట్ అనే డాక్టర్ ఉంటారు, వాళ్ళు కౌన్సిలింగ్ అనేది చేస్తారు. అలానే CWCలో ముందు చైల్డ్ విక్టిమ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం పునరావాసం అనేది కల్పించడం జరుగుతుంది. మరొక కాల్ తీసుకుందాం అండి. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు నారాయణ మేడం, నేను చింతలకుంట నుంచి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, చెప్పండి. మేడం, ఒకటి CWC గురించి మేడం ఒక చిన్న క్లారిఫికేషన్ మేడం. చెప్పండి. గార్డియన్ ఓపీ ఫ్యామిలీ కోర్టులో పెండింగ్ ఉండగానే CWC వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వచ్చా మేడం? సపరేషన్ ఆఫ్ యాక్ట్ కింద మైనర్ చైల్డ్ 5 years. మైనర్ చైల్డ్ ఏంటండి, మరొకసారి చెప్పండి మీ సమస్య ఏంటో. మైనర్ చైల్డ్ మేడం, 5 years మైనర్ చైల్డ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంటున్నారు. అంటే పేరెంట్స్ లేరా అండి? మేడం పేరెంట్స్ లేరా? మదర్ లేదు మేడం, మదర్ ఈజ్ నో మోర్. ఓకే, ఫాదర్ ఉన్నారు. మరి ఫాదర్ చూసుకోవట్లేదా అండి పిల్లల్ని? ఫాదర్ లేదు మేడం, చూసుకుంటలేరు. 5 పుట్టినప్పటి నుంచి వదిలేసి వెళ్ళిపోయారు, గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే ఉంటున్నారు. ఓకే. సో ఇప్పుడు మొన్న 9వ తారీఖు ఏం జరిగిందంటే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకెళ్లి 1:30 ఇప్పుడు మధ్యాహ్నము 2:30 గంటలప్పుడు CWC దగ్గర ప్రొడ్యూస్ చేసి ఒక ఆర్డర్ తీసుకున్నారు మేడం. సో ఎంతవరకు కోర్టులో ఆల్రెడీ ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేశారు వాళ్ళు జూన్ లోనే. సమన్స్ సర్వ్ అయినాయి. సర్వ్ అయిన తర్వాత గానీ కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే తీసుకెళ్లారు మేడం. వితౌట్ నోటీస్, వితౌట్ నాలెడ్జ్. CWC మెంబర్స్ ఎవరు రాకుండానే, కమిటీ మెంబర్స్ ఎవరు లేరు. సో ఒక 5 members గ్రూప్ ఆఫ్ పీపుల్స్ వచ్చి తీసుకెళ్లారు. దాని మీద క్రైమ్ గా రిజిస్టర్ అయింది మేడం దీని మీద. సో దీనికి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది CWC మేడం? వాళ్ళు కోర్టు పవర్స్ ను మిస్యూజ్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు పవన్ గారు మీరు చెప్పినట్టు 5 members వచ్చారు, వాళ్ళు CWC మెంబర్స్ అండి లేక ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళు వచ్చింది మీ దగ్గర? రాలేదు సార్, 5 members యాంటీ సోషల్ ఎలిమెంట్స్, 5 మంది వచ్చారు. CWC మెంబర్స్ ఎవరు రాలేదు అక్కడికి. CWC మీరు ఎక్కడైనా చూడండి, పిల్లవాళ్ళని రెస్క్యూ చేసినప్పుడు కంపల్సరీ టీం అనేది ఉంటుంది. CWC అలాంగ్ విత్ లోకల్ పోలీసే పిల్లవాడిని తీసుకోవడానికి వస్తారు. కానీ ఇట్లా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చినా మీ యూ హ్యావ్ ది లీగల్ రెమెడీ టు ఫైల్ అప్రోప్రియేట్ క్రిమినల్ కేసెస్ అగేన్స్ట్ దెమ్ ఎవరైతే పిల్లవాడిని కిడ్నాప్ చేశారు. అంటే ఇప్పుడు ఈ సినారియోలో మనం ఏమంటే చైల్డ్ని అబ్డక్షన్ అండ్ కిడ్నాపింగ్ అని చెప్పి అంటాం. ఇందులో మీరు కంపల్సరీ లోకల్ పిఎస్లో మీరు కేసు పెట్టండి. దట్ ఈస్ కమ్స్ అండర్ ది ఎల్బీ నగర్ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్ ఇట్ విల్ కమ్ అండర్ ది వనస్థలిపురం పిఎస్. సబ్సిక్వెంట్లీ మీరు ఫ్యామిలీ కోర్టులో GWOP చేసినారు కాబట్టి అక్కడ కూడా జడ్జి గారికి మీరు కంపల్సరీ మెమోతో చెప్పండి ఇట్లా జరిగిన సినారియో అంతా చెప్పండి. దెన్ దే విల్ టేక్ అప్రోప్రియేట్ స్టెప్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జడ్జి గారు, అలాగే చట్టంతో విభేదించిన పిల్లల్ని విచారణ ఎలా చేస్తారు? విచారణ అంటే మనము రెగ్యులర్ కోర్ట్స్లో చేసినట్టు ఉన్నదండి. అక్కడ చైల్డ్ జువెనైల్ కరెక్షనల్ సర్వీసెస్లో మెంబర్స్ సహాయం కూడా తీసుకుంటారు. అలాగే JJB బోర్డ్ మెంబర్స్ కూడా ఉంటారు, 3 ఎంక్వైరీ చేస్తారు.
ఎంక్వైరీ చేసిన తర్వాత అంటే కోర్టు ప్రొసీజరే కానీ నార్మల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే అక్కడ మనం నల్ల కోట్లు అలాంటివి ఏం ధరించరు, అందరూ మామూలుగా సివిల్ యూనిఫామ్లో ఉంటారన్నమాట. సో ఎంక్వైరీ చేసిన తర్వాత పిల్లవాడిని మందలించైనా వదిలేస్తారు, లేదు అంటే ఆయనకి ప్లేస్ ఆఫ్ సేఫ్టీ అని ఒకటి ఉంటుంది, అక్కడికైనా పంపించవచ్చు. ఇలా రకరకాలుగా చేస్తారండి. కమ్యూనిటీ సర్వీసెస్ కూడా వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఎంక్వైరీ చేస్తుంది, కోర్ట్ ప్రొసీజర్ లాగే ఉంటుంది కానీ కోర్ట్ లాగా కనిపించదు, నార్మల్గానే ఉంటారు అందరూ. అంటే జడ్జిలా ఉండకుండా, ప్రాసిక్యూషన్ లాగా లేకుండా చైల్డ్ ఫ్రెండ్లీగా ఈ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా చైల్డ్ని డీల్ చేస్తారు. ఓకే. అలాగే కొంతమంది పిల్లల్ని జువెనైల్ హోమ్స్ కి పంపిస్తూ ఉంటారు కదండి, ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి కేసులకు సంబంధించి వాళ్ళని పంపిస్తారు? ఓకే, జనరల్గా అయితే మనము పేరెంట్స్కే కస్టడీ ఇస్తామండి. కానీ కొన్ని సందర్భాలలో ఎక్సెప్షన్ ఉంది యాక్ట్లో. అంటే ఇప్పుడు ఈ పిల్లవాడు ఉన్నాడు కదా, ఈ పిల్లవాడు ఇంకా చాలా హీనియస్ నోటోరియస్ క్రిమినల్స్తో కలుస్తారు అనే ఉద్దేశం వచ్చినప్పుడు మాత్రమే అబ్జర్వేషన్ హోమ్కి అనేది పంపిస్తారు. ఓకే. జనరల్గా అయితే పేరెంట్స్కే ఇచ్చేస్తారు. ఒకవేళ పేరెంట్స్ లేరు అనుకోండి, అప్పుడు కంపల్సరీ జువెనైల్ హోమ్స్ కి పంపించాలి. అప్పుడు ఖచ్చితంగా అబ్జర్వేషన్ హోమ్స్కి పంపిస్తారండి. ఓకే. అలాగే జువెనైల్ హోమ్స్ లో ఈ పిల్లలకి ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? ఓకే, అక్కడ నార్మల్గా మనకి బేసిక్ ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తారు, అలానే ఎడ్యుకేషన్ ఉంటుంది, వొకేషనల్ ట్రైనింగ్ కూడా పంపించే అవకాశాలు అయితే ఉంటాయండి. ఓకే. పిల్లలకి జువెనైల్ హోమ్లో ఇన్ని సంవత్సరాలు లేకపోతే ఇన్ని నెలలు అని పెట్టుకున్న తర్వాత వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే పోలీసుల నుంచి కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? ఓకే, ఇప్పుడు ఒకవేళ ఆయన మీద ఎఫ్ఐఆర్ గా రిజిస్టర్ అయ్యి ఉంటే సిసిఎల్ మీద కేసు అయిపోయిన తర్వాత ఆ రికార్డ్ ఉంటుంది కదండి, పోలీస్ డిపార్ట్మెంట్ లో రికార్డ్ ఉంటుంది కదా, అది తీసేయాలని యాక్ట్ అయితే చెప్తుంది. సో వాళ్ళకి ఆ స్టిగ్మా అనేది ఉండదు, ఆయన ఆ పిల్లవాడు నేరం చేశాడు అనే ఉద్దేశం అనేది తీసేస్తారు, ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వాళ్ళు నార్మల్ గానే ఎలాంటి నేరాలు చేయనట్టే ఉంటారు అన్నమాట. రికార్డ్స్ లో అనేది, క్రైమ్ రికార్డ్స్ లో అనేది మనకి వాళ్ళ పేరు అనేది ఉండదు. ఓకే. సో అట్లానే వాళ్ళకి వచ్చిన తర్వాత కూడా మనకి వొకేషనల్ ట్రైనింగ్ కానీ ఏమైనా ఇన్స్టిట్యూషన్స్లో అలాంటివి కానీ చేర్పించడం జరుగుతుంది. ఓకే. లాయర్ గారు, అలానే ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి ఎలాంటి పిల్లలు మీ హోమ్స్లో జాయిన్ అవుతారు? అంటే ఎలాంటి నేరాలు చేసిన వాళ్ళు? మేడం, యాక్చువల్లీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పిల్లల నేరాల గురించి చూడదండి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వర్క్స్ వేర్ చిల్డ్రన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు ఉన్నాడు, 12-13 years పిల్లోడు ఉన్నాడు, ఒక హజార్డస్ ప్లేస్లో పనిచేసిన, హజార్డస్ ప్లేస్ అంటే ఒక ఫ్యాక్టరీలో ఫర్నెన్స్ దగ్గర ఎక్కడైనా పనిచేసిన అనుకుని, దెన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్. ఆ బాబుని అక్కడి నుంచి రెస్క్యూ చేసి ఇట్ విల్ టేక్ దెమ్ టు ది సేవ్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్టరీలో మంట దగ్గర పనిచేసిన అనుకుని చిన్నపిల్లోడు, అతనికి ఏమైనా కావచ్చు, డ్యామేజ్ కావచ్చు తెలియకుండా. సో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాక్సిమం చూసేది ఏంటంటే పిల్లలు ఎక్కడైనా పని చేసినా కానీ, లేకుంటే కొంతమంది అనాథ పిల్లలు ఉంటారు, రోడ్డు మీద బెగ్గింగ్ చేస్తుంటారు, వాళ్ళు కీప్ ఆన్ దే డూ బెగ్గింగ్, అట్లాంటి వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు రెస్క్యూ చేస్తారు. చేసిన తర్వాత సబ్సిక్వెంట్ గా దే విల్ పుట్ ఇట్ ఇంటూ ఏ ప్రాపర్ షెల్టర్ హోమ్స్ లో పెడతారండి. పెట్టి దే విల్ గెట్ ట్రీటెడ్ లైక్ వాళ్ళు 18 years వచ్చే వరకు వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ ఉంది, లేకుంటే వాళ్ళు మేము మీ దగ్గర ఉంటాం, లేకుంటే వాళ్ళకి ఎవ్వరు లేరు, ఇఫ్ వి థింక్ దట్ ఈజ్ అన్ అనదర్ ఆర్ఫన్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అప్ టు 18 years వరకు గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ స్కూలింగ్ కానీ, ఫుడ్, షెల్టర్ అవన్నీ చేసి వాళ్ళని ఒక ఏమంటారు మెయిన్ స్ట్రీమ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు. ఎస్ మేడం, అదేంటి మేడం. మరో కాల్ తీసుకుందాం అండి. నెల్లూరు నుంచి శివ గారు. హలో. మేడం నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ట్రైన్ లో పోయేటప్పుడు ఈ పిల్లలు చిమ్ముకుంటా డబ్బులు అడుకున్నారు కదా, వాళ్ళకి బాగా పెంచే హక్కు మన గవర్నమెంట్ ఇవ్వాలి కదా. వాళ్ళ గురించి నాకు ఒక ఆలోచన వచ్చిందండి. వాళ్ళ బలవంతంగా తీసుకెళ్లి జువెనైల్ హోమ్స్ లో ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి మీ పిల్లలు ఈ విధంగా ముందు పెట్టేసి ఎట్లా చెప్పాలి. రెండోది ఏంటంటే వాళ్ళు ఎరైజర్ కొన్ని తాగుతున్నారు, ఎరైజర్, ఇంకో ఎరైజర్, అది దేనికి వస్తున్నా బాబు అని అడిగాను ఒకటి. అప్పుడు ఇది మామూలు బంగారు కదా పట్టుకున్నాను కదా, ఇది మొత్తం వస్తుంది బాబు అనుకో తాగుతున్నాం అన్నాడు. 15 ఏళ్ళ పిల్లవాడు, వాళ్ళు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఒక ప్లాట్ఫామ్ మీద కొనుక్కొని ఎంత బాధ వేసిందంటే, అయ్యో ఏమిటబ్బా ఈ వ్యవస్థ అనుకున్నాం. బలవంతంగా తీసుకెళ్లి ఒకటి అడ్డు పెట్టేస్తే వాళ్ళు నేరస్తులు రాకుండా ఉంటారు కదా, భవిష్యత్తు ఉపయోగపడుతుంది. ఆ పరిస్థితి ఇప్పుడు మనం. ఓకే జడ్జి గారు, నిజంగానే మనం చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. పిల్లలు గుట్కాలు తీసుకుంటారు, మత్తు పదార్థాలకు అలవాటు పడతారు,
దాంట్లో వాళ్ళు ఏ నేరాలు చేస్తారో వాళ్ళకి కూడా తెలియదు అసలు. నిజంగానే పెద్ద అన్నట్లు మనం. సార్ చెప్పండి. ఓకే జడ్జి గారు. వీళ్ళని చైల్డ్ ఇన్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అని అనుకోవచ్చు. వీళ్ళని ఆ కేటగిరీలో పడతారు. సో వాళ్ళకి ముందు నుంచే పేదరికం అవ్వచ్చు, లేదంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అవ్వచ్చు, తల్లిదండ్రుల వాళ్ళని పరిరక్షించడం చేయడం అవ్వచ్చు. సో వాళ్ళందరూ ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చైల్డ్ ఇన్ నీడ్ ఇన్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అని ఉంటుంది. సో దీని గురించే యాక్ట్ లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈయన ఎవరైనా చేయొచ్చండి. ఇప్పుడు కాల్ చేసిన వ్యక్తి కూడా మనకి డిఎల్ఎస్ఐకి వెళ్ళో లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వెళ్ళి ఇలా ఉన్నారు అని చెప్తే ఇమీడియట్ గా యాక్షన్ అనేది చేసుకొని రెస్క్యూ చేస్తారు. వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని పునరావాసం అనేది చేయడం జరుగుతుంది. ఓకే. సో ప్రతి ఒక్కరి బాధ్యత అయితే ఉందండి. ఈ ఇప్పుడు బెగ్గర్స్ కానీ స్ట్రీట్ లో ఉంటారు కదా, చైల్డ్ ని బలవంతంగా బెగ్గింగ్ చేపిస్తారు. సో ఇలాంటివన్నీ ఎవరైతే వాళ్ళని సూపర్విజన్ లేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మనం ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్ గా రెస్క్యూ అనేది చేసి వాళ్ళని ఇంకా ఫర్దర్ గా ఏమి డ్యామేజ్ అవ్వకుండా చూస్తారు అన్నమాట. అలాగే వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉందండి, 1098కి. ఇలాంటి పిల్లలు మీకు ఎక్కడన్నా కనిపించినా మీరు ఈ నంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళకి. అంటే ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా మనకి ప్రతి జిల్లాలో జిల్లా న్యాయాధికార సంస్థ ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇమీడియట్ గా యాక్షన్ అనేది తీసుకుంటారు. ఓకే. అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పిల్లలకి కౌన్సిలింగ్ ఎలా ఇస్తారండి మేడం? చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఎవరైతే మెంబర్స్ కానీ చైర్పర్సన్ కానీ దే ఆర్ వెల్లీ క్వాలిఫైడ్ మేడం. ఎందుకంటే దే ఆల్ ఆర్ అంటే అందరు వాళ్ళంతా చైల్డ్ లాస్లో వర్క్ చేసి లేకపోతే చైల్డ్ లాస్లో డిగ్రీస్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. జనరల్గా చాలా మంది మాత్రం అందులో MSW సోషల్ వర్క్ మాస్టర్స్ చేసి ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు. సో దే హ్యావ్ ది వాట్ ఈస్ ది సినారియో, హౌ టు కౌన్సిలింగ్, తర్వాత వాళ్ళకి ఏమైనా పిల్లలకి ఏమైనా అంటే ఎక్స్ట్రా సైకలాజికల్ ట్రీట్మెంట్ కానీ ఇంకేమైనా ఉంటే కూడా దెన్ CWC విల్ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. అంటే దే డిడ్ నాట్ పే ఎనీథింగ్ టు దెమ్. వాళ్ళ గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యి దే విల్ ప్రొవైడ్ రిక్వైర్ దిస్ థింగ్ కౌన్సిలింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. బికాస్ CWCలో క్వాలిఫైడ్ సైకలాజిస్టులు ఉన్నారు. దే విల్ ప్రొవైడ్ ది కౌన్సిలింగ్స్ టు ది చిల్డ్రన్ వాట్ దే ఆర్ నీడ్. ఓకే. జడ్జి గారు, అలానే చట్టంతో విభేదించిన పిల్లలపై నేర విచారణ అంటే నేరం రుజువైతే కనుక ఎలాంటి శిక్షలు పడతాయి? ఓకే, మనకి సెక్షన్ చెప్తుందండి, యాక్ట్లో ఉంది. వాళ్ళని మందలించవచ్చు. కొద్దిగా చిన్న అఫెన్సెస్ ఏమైనా చేస్తే మందలించి వదిలేస్తారు. అలానే కౌన్సిలింగ్ కూడా వెళ్ళమని చెప్తారు. అలాగే డిస్ట్రిక్ట్ లో ప్రొబేషన్ ఆఫీసర్ అని ఉంటారు, వాళ్ళ సూపర్విజన్ లో పెట్టడం అనేది కూడా జరుగుతుంది. ఇంకొకటి వాళ్ళని ప్లేస్ ఆఫ్ సేఫ్టీకి పంపిస్తారు, అక్కడే వాళ్ళని పునరావాసం చేయడం అలాంటివి జరుగుతుంది. ఇంకొన్ని కమ్యూనిటీ సర్వీసెస్ అంటే ఇప్పుడు మనము స్కూల్స్ లో గార్డెన్ పని చేయడము, అట్లాంటివి క్లీనింగ్ అలాంటివి చేయించడము, హ్యూమిలేషన్ కాకుండా ఏదైనా కమ్యూనిటీ సర్వీసెస్ అనేది వాళ్ళకి అవార్డ్ చేయొచ్చు పనిష్మెంట్ గా. పనిష్మెంట్ అనకూడదు యాక్చువల్లీ, అయితే రీహాబిలిటేషన్ అని నేను చెప్పాలి. ఓకే. అలాగే ఇలాంటి పిల్లలకి ఉచిత న్యాయ సహాయం లభిస్తుందా అండి? ఉంటుందండి. మనకి యాక్ట్లోనే ప్యానల్ లాయర్స్ ఉంటారు. సో ఫ్రీగానే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మనకి ఈ ఎంక్వైరీస్ అనేది జరుగుతుంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి రామేశ్వర్ గారు. హలో రామేశ్వర్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు ఎవరు జడ్జి గారా మాట్లాడి? జడ్జి గారు ఉన్నారు, లాయర్ గారు ఉన్నారు, చెప్పండి. ఇప్పుడు జడ్జి గారు, దేవి మానస జడ్జి గారు ఏం చెప్పారని అంటే, ఇప్పుడు చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా వచ్చినప్పుడు కేసులు అయిపోయిన తర్వాత వెదర్ హాస్పిటల్ కన్విక్షన్ వాళ్ళ క్రైమ్ రికార్డ్స్ల నుంచి తొలగించాలని చెప్పారు. అవును. కానీ అది తొలగించడం వలన మనకు వాళ్ళ సర్వైలెన్స్ చేయలేకపోతాము. ఇంకొకటి ఐఎమ్ పోలీస్ డిపార్ట్మెంట్. అయితే ఎప్పుడు చూసినా కూడా ఈ చిల్డ్రన్ ఈ క్రైమ్ లో యాక్టివ్ ఎప్పుడు ఒకసారి కాక రిపీటెడ్ టైమ్స్ చేసిన వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ క్రైమ్ రికార్డు ఉంటేనే మనము వాళ్ళను మానిటర్ చేయగలుగుతాము. ఒకసారి మనము ఫింగర్ ప్రింట్ అయితే తీయకూడదనే అన్నా కూడా తీస్తున్నాం మేము. ఓకే. కానీ ఇప్పుడు లా ప్రకారము రికార్డ్ మెయింటైన్ చేయొద్దని చెప్తున్నారు. మేము అఫీషియల్ గా అడ్మిట్ చేయకున్నా కూడా
రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తున్నాము. కానీ ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు దాంట్లో కాంట్రడిక్షన్ వస్తున్నది లాకు ప్రాక్టికల్ కు. ఓకే, దాని గురించి జడ్జి గారు కొంచెం క్లారిఫై చేస్తారండి. ఓకే జడ్జి గారు. ఓకే అండి, మన యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమే బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్ అండి. అంటే మనం ఆల్రెడీ ఆ పిల్లవాడు నేరం చేశారు అనే స్టిగ్మా ఉండిపోతుంది కదా, అది తొలగించాలి. ఎందుకంటే వాళ్ళు రేపు మనకి గుడ్ సిటిజన్స్ గా వాళ్ళు మనకి సొసైటీలో నెక్స్ట్ వాళ్ళే కదా ఉంటారు. ఈ రోజు చిల్డ్రన్ రేపటి ఫ్యూచర్ సిటిజన్స్. వాళ్ళు మల్టిపుల్ నేరాలు చేయొచ్చు, ఈవెన్ ఘోరమైన నేరాలు కూడా చేయొచ్చు. కానీ ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ప్రిజంప్షన్, వాళ్ళు ఇన్నోసెంట్ అని అనుకుంటుంది. వాళ్ళు ఇప్పుడు ఘోరమైన నేరాలు చేశారు కాబట్టి వాళ్ళు అతను రిపీటెడ్ హ్యాబిచువల్ అఫెండర్ అని మనం అనుకోకూడదు ఆ పిల్లవాడిని. సో అందుకే ఈ యాక్ట్ లో అంత స్పెసిఫిక్ గా చెప్పారు, ఈ స్టిగ్మా అనేది పోగొట్టాలి. అంటే నేర చరిత్ర ఉంది అని చెప్పి ఆ పిల్లవాడికి లేకుండా ఫ్యూచర్ బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ యాక్ట్ లో ఈ సెక్షన్ అనేది పర్టికులర్ గా పెట్టారండి. సో ఎన్ని అఫెన్సెస్ చేసినా సరే ఆ కేసు అయిపోయిన తర్వాత రికార్డ్ లోంచి అయితే కంపల్సరీగా తొలగించాలి. అలాగే ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, రిపీటెడ్ గా, అంటే చేసిన నేరాలు చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు అని చెప్పేసి, వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అని. అలాంటి సందర్భాల్లో ఏం చేయొచ్చు అంటారు? అప్పుడు చాలా రకాలుగా ఇప్పుడు మనకి ప్రొబేషన్ ఆఫీసర్ ఉంటారండి, సూపర్విజన్ చేస్తే బెటర్, కొద్దిగా ఏమైనా రిజల్ట్స్ ఉంటుంది. అలానే కౌన్సిలింగ్స్ కూడా ఉంటాయి, కౌన్సిలింగ్ చేస్తే కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఎవరు పిల్లవాడు కావాలని చేయరు కదా, సో మూమెంట్ లో జరుగుండొచ్చు నేరము. సో వాళ్ళకి అర్థం చేసుకొని రేపు వాళ్ళకి పునరావాసం అనేది చేస్తే మన ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం అనేది నెరవేరుతుంది. అలాగే ఇప్పుడు పిల్లల్ని బయటకు పంపించిన తర్వాత కొన్ని రోజుల పాటు కానీ లేకపోతే కొన్ని సంవత్సరాల పాటు కానీ పోలీసుల అబ్జర్వేషన్ ఏమైనా ఉంటుందంటారా వీళ్ళ మీద? స్పెషల్ జువెనైల్ పోలీస్ విత్ ప్రొబేషన్ ఆఫీసర్ తో సూపర్విజన్ అనేది చేయొచ్చు, సూపర్విజన్ అనేది చేసుకోవచ్చు అండి. మెయిన్ గా డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు కోర్టు ఆర్డర్ చేస్తుంది వాళ్ళని, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది సూపర్విజన్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇస్తుంది. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి గిరిజా కుమారి గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. మేడం మా ఇంటి దగ్గర ఒక రోడ్ సైడ్ ఒక ఫ్యామిలీ ఉంటున్నారు. దే హ్యావ్ నో ప్రాపర్ హౌస్ and they got 3 school going age children, but these parents are not sending them to nearby government school. I asked them why they are not going to school. They said we have no Aadhaar card and school is insisting on Aadhaar card. These people are just roaming on the road. What to do for this? Okay, లాయర్ గారు. అమ్మ, ప్రతి ఆధార్ కార్డ్ తీసుకోవాలంటే గవర్నమెంట్ ఒక ఏంటంటే ఒక ప్రొఫార్మ్ ఉంది, స్టాండర్డ్ ప్రొసీజర్ ఒకటి ఉంది. ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడున్నా కానీ ఇంటి ఓనర్ది కరెంటు బిల్లు కానీ లేకుంటే ఇంటిది మనం ఏమంటారు రెంటల్ అగ్రిమెంట్ కానీ అవి ఉంటేనే ఆధార్ కార్డ్ ఇస్తారు. ఇట్లా నేను రోడ్ సైడ్ అది నాకు తెలుసు సార్. ఎస్, కానీ వాళ్ళని ఆధార్ కార్డుని వాళ్ళు ఎగ్జామ్ చేసి స్కూల్కి పంపించడానికి అవదా? మేడం, ఇప్పుడు మీరున్న ఏరియాలో సిడబ్ల్యూసి అంటే ఇప్పుడు మీరున్న ఏరియా అమ్మా? మేడం, కిస్మత్పూర్ రాజేందర్ నగర్ అంటే మీది రంగారెడ్డి సిడబ్ల్యూసికి వస్తుంది. మీరు రంగారెడ్డి సిడబ్ల్యూసికి వస్తుంది. అది మీరు డెఫినెట్లీ రంగారెడ్డి డిఎల్ఎస్ అని మీరు కాంటాక్ట్ కండి, ఎల్బీ నగర్లో ఉంది. మీరు అక్కడికి వచ్చినా నేను అక్కడైనా కలుస్తాను, లేకుంటే అక్కడ ఎవరైనా ఆఫీసర్ మీకు అసిస్ట్ చేస్తారు. ఆ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్, నియర్ బై గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ చేపిస్తాం మేమే, డిఎల్ఎస్ఏ వాళ్ళు చేపిస్తారు. ఓకేనా అమ్మా? మేడం, టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుంది 1098 అండి. 1098 కి చేసినా వాళ్ళు చెప్తారమ్మా. ఇప్పుడు రాజేంద్ర గారు అన్నారు కదా, రంగారెడ్డి జేజేబీకి, రంగారెడ్డి సిడబ్ల్యూసికి వస్తుంది. మీరు 1098 కి ఫోన్ చేసి మీరు వీళ్ళకి సిచ్యువేషన్ చెప్పండి. దే విల్ గివ్ ది నంబర్ ఆఫ్ ది చైర్పర్సన్ నంబర్, దెన్ యూ కెన్ కోఆర్డినేట్ విత్ దెమ్ ఫర్ గెటింగ్ అడ్మిషన్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. జడ్జి గారు, ఈ 1098 లో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి జనరల్ గా? అంటే ఇప్పుడు ఎవరైనా చైల్డ్ అబ్యూస్ కి గురైనా సరే, ఏదైనా ట్రాఫికింగ్ లో ఉన్నారు అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా కాల్ చేస్తే స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ కానీ లేకపోతే రెగ్యులర్ పోలీస్ వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో వాళ్ళు రెస్క్యూ చేస్తారు ఇమీడియట్ గా. రెస్క్యూ చేసి వాళ్ళని హోమ్స్ అనేది పంపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇప్పటి వరకు మనం బాలల చట్టాలు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.